వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బోటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో వికారాబాద్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని కోటిపల్లిలోని ప్రాజెక్టులో బోటింగ్ ప్రారంభించడం వల్ల స్థానిక యువతకు ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా వికారాబాద్ పట్టణాన్ని తీర్చిదిద్దుతామన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇంతమంది యువకులకు లాభమైతుంటే ఇటువంటి మోడల్ వేరే చెరువులలో వేరే డిస్ట్రిక్ట్స్లలో పెట్టవచ్చు. అదే కాక ఇది ముఖ్యంగా ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు వెంకట్ సంధి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి కావాలి, గ్రామీణ యువకులకు అవకాశం కావాలని ఎన్నో లక్షలాది కోట్లు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ఇవి అవి పెడుతుంది. కానీ దాంట్లో లాభం కొంచెం అవుతుంది, ఖర్చులు ఎక్కువ లాభం తక్కువ అవుతుంది. ఎందుకంటే అది చేసినా కూడా కొంతమంది ఉపాధి కలిగినా కూడా పట్టణంలో ఉపాధి అవుతుంది. పట్టణంలో 20-30 వచ్చినా, లేకుంటే ఇక్కడ ఆదివారం శనివారం పనిచేసి 10,000 వచ్చినా సమానం. ఎందుకంటే పట్టణం నుండి ఇక్కడ నుంచి అక్కడ పోతందుకు ఖర్చు అవుతుంది, అక్కడ ఉంటందుకు కిరాయిలు, ఆడ తిండికి ఖర్చు, ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి. అయితే ఇది ప్రాంతానికే లాభం కాక వాళ్ళకే లాభం కాక వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ నడుమ గాంధీజీ గారు ఉన్నప్పటి సంది ఏంటంటే మన భారతదేశం ముందుకు పోవాలంటే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి కావాలి. కానీ అభివృద్ధి అయ్యేది ఓన్లీ పట్టణాలు. కానీ ఇటువంటి ప్రాజెక్టులు, ఇటువంటి ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతంలో పెరిగితే అప్పుడు నిజమైన గాంధీజీ గారినైనా ఇంతకు ముందున్న ఎంతోమంది గొప్ప నాయకుల కోరికలు నెరవేరుతాయని అనుకుంటున్నా. ఇటువంటి రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా ఉండాలి, ప్రోత్సాహం. ఒకటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ ముగ్గురికి చెప్పడం జరిగింది. తప్పకుండా దీన్ని మోడల్ కోట్పల్లి ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్టుగా తయారు చేస్తాము. అదేవిధంగా వికారాబాద్ ప్రాంతంలో, పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ దీన్ని మోడల్గా తీసుకొని వాటిని కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలే ఉన్నాయి. చదువుకున్న పిల్లలు, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న పిల్లలు 50 లక్షల నుంచి 60 లక్షల మంది దాకా ఉన్నారు. కాబట్టి స్వయం ఉపాధి కల్పన కోసము ఇట్లాంటి ప్రాజెక్టులు ముంగలికి తీసుకోకపోతే తప్పకుండా అన్ఎంప్లాయ్మెంట్ అధిగమించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. తప్పకుండా ఇది రాష్ట్రమంతా దీన్ని విస్తరణ చేస్తాము. ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి కూడా చేయడం జరుగుతుంది. ఈ టూరిజం డిపార్ట్మెంట్ బలోపేతం చేయాలని చెప్పేసి దాని ద్వారా